9:30 అయితే అయింది. లోడ్ అయితే అయిపోయింది. లోడ్ చేసిన అన్నోళ్ళు 138 8 చూడు చూడు. ఈ అన్నోళ్ళే రోజు లోడ్ వేసేది. పుంగనూరు బ్రాంచ్లో అయితే డైలీ ఎన్నోళ్ళు లోడ్ చేస్తారు. నేనైతే ఒక 4 ఇయర్స్గా అయితే చూస్తున్నా. ఈ విధంగా అయితే జరుగుతుంది లోడింగ్ ప్రాసెస్. 2 బాక్సులు అయితే పట్టుకెళ్ళి వెయిట్ మీద అయితే పెడతారు. ఆడ 4 బాక్సులు పెట్టిన తర్వాత వెయిట్ అయితే చూసుకోవాలా. 132 4 అదా అన్న సూపర్వైజర్ అన్న అయితే వెయిట్ రాసుకుంటాడు డీసీలో. ఆ పేపర్లో ఈ విధంగా అయితే లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళీ ఈ బాక్సులు తీసి లోడ్లో వెహికల్లో వేస్తే వెహికల్లో ఆ విధంగా లోడ్ అయితే చేస్తారు. ఏం కాదు, తప్పేంలే, పని చేసుకుని డోర్ వేస్తే డోర్ మీద ఉంటుంది చూడు. చూడు ఇంత కష్టపడతా అంటే 50 రోజుల కోళ్ళు ఈ రోజు కూడా ఏం గిట్టుబాటు కాలేదు. రైతుల పరిస్థితి అర్థం చేసుకోండి. అన్నవాద అన్నది ఫార్మర్ది. లోడ్ అయితే అయిపోయింది. టైం అయితే 9:34 అయింది. బోట్స్ చాలా హీట్గా అయితే ఉన్నాయి. దానికని వాటర్ అయితే పోపిస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడే వాటర్ అయితే కొట్టుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. చూడు టైం అయితే 10:41 అయితే అయింది. అరౌండ్ ఒక 1 అవర్ అయితే వాటర్ కొట్టాము. చాలా స్లోగా అయితే వచ్చాయి వాటర్ అయితే. ఇక్కడ లేబర్కి ఒక 200 అయితే ఇచ్చి వాటర్ అయితే కొట్టించాను. లేకపోతే వెయిట్ 2.8 అయితే ఉన్నాయి కాబట్టి మోటార్లు అయితే వస్తాయి, ఎక్కువ చనిపోతాయి కాబట్టి వాటర్ అయితే కొట్టించాను. ఇంకా గుంతలు అయితే మామూలుగా లేవు. లోడ్ మీద అయితే ఊగిపోతుంది వెహికల్. పెద్ద గుంతలు అయితే వెనకాల బంపర్ కూడా రాసుకుంటుంది. చాలా పెద్ద గుంత అయితే ఉంది ఇంత ముందు ఒకటి. వెనకాల బంపర్ అయితే టచ్ అవుతుంది. వెనకాల హైట్ తక్కువ ఉంది కాబట్టి ఏదో ఈ రూట్ అంతా ఎప్పుడు టన్స్ ఇలాగే ఉంది సంవత్సరం నుంచి. అంటే పోయిన సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కదా, అప్పటి నుంచి ఇలాగే ఉంది ఈ రోడ్డు. ఈ గుంతల్లో ఏ ఒక్కరో అటు అయినా వెనక పక్క బంపర్ అయితే కూర్చుంటుంది. ఇక్కడ ఇది పెద్ద గుంత. ఇదైతే కలిగిరి టౌను. కలిగిరిలో అయితే కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది రోడ్డు. ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళామంటే మనకు మదనపల్లి తిరుపతి హైవే అయితే టచ్ అవుతుంది. ఇక్కడ హైవే దగ్గర రైట్ కట్ అయ్యామంటే మనం స్ట్రైట్ తిరుపతికి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే పీలేరు, తర్వాత తిరుపతి. సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే మనము మదనపల్లి, రైట్ తీసుకున్నామంటే పీలేరు, తిరుపతి. కొంచెం మ్యూజిక్, లైటింగ్. రోడ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ మధ్య అయితే వేసినట్టున్నారు తిరుపతి మదనపల్లి రోడ్డు. మధ్యలో రేడియం లైట్స్ సూపర్గా అయితే ఉంది రోడ్డు. మార్జిన్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది, రన్నింగ్స్ కానీ అంతా. ఇక్కడ నుంచి పీలేరు టౌను. పీలేరులో కూడా రైల్వే క్రాసింగ్ అయితే ఉంది, గేటు.
గేట్ అయితే పడుంది. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు గేట్ పడుంది, ఇప్పుడు లోడ్ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా గేట్ అయితే పడుంది. గేట్ అయితే ఓపెన్ చేశారు. రైట్ సైడ్ అయితే బస్ స్టాండ్ ఏరియా పీలేరు. ఇక్కడ బస్ అయితే ఆగింది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళామంటే బస్ స్టాప్ అయితే ఉంది. పీలేరు డిపో. ఈ సర్కిల్ దగ్గర రైట్ కట్ అయితే చిత్తూరు, లెఫ్ట్ కట్ అయితే రాయచోటి, కడప అయితే వెళ్తాము. మనమైతే స్ట్రైట్ వెళ్దాం. స్ట్రైట్ వెళ్తే తిరుపతి. వెహికల్ అయితే లెఫ్ట్ అయితే కట్ అవుతున్నాడు. రాయచోటి, కడప అయితే వెళ్తుంది. అది మన రూట్ అయితే స్ట్రైట్. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ అలా అయితే ఉంది తిరుపతి. నాన్ స్టాప్ 60 కిలోమీటర్స్ అయితే కొట్టాలి. ప్రజెంట్ టైం వచ్చి 11:39 అయింది. 1 అవర్ జర్నీ తిరుపతి నుంచి అయితే రైట్ కట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ఏదైతే రొంపిచెర్ల క్రాసు, ఆ రైట్ కట్ అయ్యి పులిచెర్ల అలా అయితే వెళ్ళి మళ్ళీ రౌండ్ వేసుకొని అయితే రిటర్న్ జర్నీ ఇలా మళ్ళీ రొంపిచెర్ల క్రాస్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ బోర్డు అయితే రొంపిచెర్ల, పులిచెర్ల, తిరుపతి. తిరుపతి అయితే 48 కిలోమీటర్స్ ఉంది. శ్రీనివాస మంగాపురం అయితే 36 ఉంది. బాక్రాపేట అయితే ఎంటర్ అయ్యాను. ఇంకా మనకు ఒక అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి తిరుపతి. మన నుంచి లెఫ్ట్ వెళ్ళామంటే తలకోన, స్ట్రైట్ అయితే తిరుపతి. ఫుల్గా ఫారెస్ట్ ఏరియా. బాక్రాపేట నుంచి ఘాట్ రోడ్లో డౌన్ అయితే అవుతున్నాము తిరుపతికి. మొత్తం ఇదంతా డౌన్ హిల్ డ్రైవ్. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. మధ్యలో కొద్దిగా వైల్డ్ యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే జింకలు, కుందేళ్ళు అవి అయితే దూరతాయి ఇక్కడ. చూసుకొని అయితే వెళ్ళాలా. థిక్ ఫారెస్ట్. ఈ రన్నింగ్స్ చాలా డేంజరు కాబట్టి ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఒక 3 స్పీడ్ బ్రేకర్స్ అయితే కూడా వేస్తున్నారు యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి. స్పీడ్ బ్రేకర్లు మధ్యలో ఈ మాదిరి లైన్స్ చాలా డౌన్ చూడండి. కాకుండా ఉంటే ఇక్కడికి వచ్చి కట్ చేయడంలో కొద్దిగా మిస్ అయిందంటే నేరుగా లోయలేక అయితే వెళ్ళిపోతుంది వెహికల్. అయితే స్పీడ్ బ్రేకర్లు ప్లస్ సైడ్ సేఫ్టీ వాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా డేంజర్ అయితే తగ్గింది ఇప్పుడు. ఇది ఇంకా డేంజర్ టర్నింగ్ అదే అనుకుంటే ఇవి రెండు టర్న్స్ చాలా డేంజరు. స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది లైనింగ్లో. కొత్త వెహికల్ కదా, బ్రేక్ అది ఘాట్ సెక్షన్లో ఫస్ట్ టైం రావడము, ఎక్కువ బ్రేక్ పట్టుకోవడం వల్ల ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది. ఘాట్ రోడ్డు లాస్ట్ టర్న్ అయితే టర్న్ అయిపోయాను. ఇక మీద ఇక్కడ నుంచి మనకు తిరుపతి ఒక 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
ఫారెస్ట్ చెక్ పోస్ట్లో అయితే ఒక 3 అయితే తగులుతాయి ఈ రూట్లో. ఇది ఫస్ట్ది. చెకింగ్ అయితే చేస్తున్నారు. ఫుల్ బందోబస్తు అయితే ఉన్నారు మొత్తము. మన వెహికల్ అవుట్లుక్ అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి చూసిన తర్వాత రైట్ అంటారు. రిటర్న్ జర్నీలో సెకండ్ రైల్వే గేటు. ఫస్ట్ అయితే పీలియర్ టౌన్లో అయితే అయిపోయింది. సెకండ్ ఇక్కడ శ్రీనివాస మంగాపురం దగ్గర అయితే ఉంది. ఎట్లో ఈ గేట్ అయితే వేయలేదు. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళామంటే మనం వచ్చిన రూటు, మనం ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, ఆ రూట్కి అయితే వెళ్ళిపోతాము. బ్రిడ్జ్ వర్క్ అయితే రెడీ కాలేదు. ఆ గుంతల్లో ఈ లోడ్ వెహికల్ ఎక్కువ అయితే ఊగిపోతుంది కాబట్టి ఇలా తిరుపతి టౌన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. తిరుపతి టౌన్లో జూ పార్క్ రోడ్ తీసుకొని అలిపిరి నుంచి లీలమాల్ నుంచి లెఫ్ట్, అక్కడి నుంచి కరకంపాడి కోడూరు. ఆడ మనము రైట్ కట్ అయ్యింటే బైపాస్కి అయితే వెళ్ళిపోయచ్చు. కానీ అక్కడ రోడ్ అయితే బాగలేదు, ఎక్కువ అప్ అండ్ డౌన్ అయితే ఉంది. ఎంటీ వెహికలే చాలా కష్టం మీద అయితే వచ్చాము. లోడ్ వెహికల్ ఇంకా ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఇలాగే టౌన్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే టైం 12:53 అయింది. ఈ టైంలో పెద్దగా ట్రాఫిక్ కూడా ఏముండదు. రోడ్ అయితే సూపర్గా ఉంది. ఇది రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్ అయితే రెడీ చేశారు ఈ రోడ్డు. మొత్తం ఎల్ఈడి లైటింగ్స్తో ఇక్కడ చంద్రగిరి రోడ్డుకి కనెక్ట్ అయితే అవుతుంది అలిపిరి నుంచి. ఇది అలిపిరి వరకు అయితే ఉంది రోడ్డు. అలిపిరి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడైతే చూడొచ్చు భక్తులంతా మొత్తం పార్కింగ్ చేసి సీరియల్లో అంటే క్యూలో అయితే ఉండారు. వెహికల్స్తో క్యూలో అయితే ఉన్నారు. 3 o'clock అయితే వీళ్ళు గేట్లు తీస్తారనుకుంటా. అందాక ఇక్కడైతే వెయిట్ చేయాలి రోడ్డు మీద. ఇక్కడ చూడండి గరుడ స్టాచ్యూ అయితే ఉంది. మొత్తం అందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు స్టాచ్యూ దగ్గర. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అయితే స్ట్రైట్గా పైకి అయితే ఉంది. అయితే డౌన్ సైడ్ అయితే వెళ్ళాలి, ఎందుకంటే లీలామహల్ దగ్గర క్రాస్ అవ్వాలా. ఫ్లైఓవర్ మీదకి ఎక్కినామంటే అది డైరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. లీలామహల్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేయదు కాబట్టి మనం కింద వెళ్ళామంటే మనం లీలామహల్ దగ్గర కట్ అయిపోవచ్చు. ఇక్కడైతే మనం ఫుల్ లెఫ్ట్ అయితే కట్ అయిపోవాలా. లీలామహల్ అయితే వచ్చేసాను. లీలామహల్ దగ్గర లెఫ్ట్ అయితే క్రాస్ అయ్యి ఇలా కరకంపాడు వైపు అయితే వెళ్తున్నాను. ఇంకా కరకంపాడు అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ రైల్వే గేటు క్లోజ్లో ఉందో ఓపెన్లో ఉందో అయితే చూసుకోవాలి. ఫస్ట్ క్లోజ్లో ఉంది. క్లోజ్లో ఉంది కాబట్టి బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్దాము. మళ్ళీ ఇక యూటర్న్ అయితే చేసి తిరుపతి కోడూరు రోడ్లోకి అయితే టర్న్ అయిపోవాలా. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మామూలు అయితే క్రాస్ అయ్యి
నియర్ కుక్కల దొడ్డి అయితే ఉన్నాను. ఒక్కో వెహికల్ క్రాస్ చేయడానికి అయితే టైం పడుతుంది. ఆపోజిట్ వెహికల్స్ అయితే కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. రోజు ఈ విధంగా అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏ వెహికల్ రానప్పుడు. అంటే కొద్దిగానే గ్యాప్ మిస్ చేసినామంటే మళ్ళీ ఎదురుగా వెహికల్ వచ్చేస్తుంది. టైం అయితే 2:01 అయితే అయింది. కరెక్ట్గా 2 o'clock అయితే కోడూరు రీచ్ అయిపోయినాము. కాటా దగ్గర అయితే ఉన్నాను. కాటా అయితే అయిపోయింది. 2:06 అయితే అయింది టైము. ఇప్పుడే మన వైఎస్ఆర్ స్టాచ్యూ అయితే క్రాస్ అయ్యి ముందుకైతే వచ్చేసాను. ప్రజెంట్ అయితే టౌన్లో ఉన్న కోడూరు టౌన్లో అనుకున్న టైంకి అయితే రీచ్ అయిపోయినాను. 10:45కి ఏమో స్టార్ట్ అయ్యా. అంటే 3 hours 15 minutes అయితే ట్రావెలింగ్ టైం తీసుకుంది. 3 hours 15 minutesలో అయితే వచ్చేసాం. చూడండి 145 kilometers 3 hours 14 minutes అయితే చూపిస్తుంది. మనకు కూడా నేను 10:45కి అలా అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ 2కి అయితే ఎంటర్ అయిపోయాను కోడూరుకి. కానీ మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. వీడియోని ఫుల్ లెంత్గా అయితే వాచ్ చేయండి. అప్పుడే మనకు వాచ్ టైం అనేది రీచ్ అవుతాము టార్గెట్ని. ప్లస్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే.